రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు స్థానికులు. ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న రాచమల్ల కుమార్ నిత్యం మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కాలనీ వాసులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన కుమార్ చెట్టు దగ్గరే స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి కుమార్ కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. పావని అని ఒక ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్రకాష్ నగర్ ఇక్కడ శంషాబాద్ లో ఉంటుంది. అదే కాలనీలో వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. వాళ్ళ బ్రదరు రాచమల్ల కుమార్ అని, ఆయన డిసీజ్డ్. అతను 35 years, ఏం పని చేయడు, మ్యారేజ్ కాలే. అతను అదే కాలనీలో ఒక్కడే రూమ్ లో ఉంటాడు. వాళ్ళ మదర్ కొద్దిగా మెంటల్ గా అదే ఉన్నది. రాచమల్ల కుమారు గత 20 సంవత్సరాల నుంచి ఓన్లీ తాగుడుకు బానిసై ఖాళీగా ఇంటి దగ్గర తిరగడము, అందరితో మిస్బిహేవ్ చేయడము, తిట్టడము. అంతకుముందు కూడా వాళ్ళ ఓన్ సిస్టర్ కంప్లైంట్ మీద 354 కేసు నమోదైంది ఇదే పోలీస్ స్టేషన్లో. అలా కన్విక్షన్ కూడా పడ్డది. 5 years జైల్లో కూడా ఉండొచ్చు మిస్బిహేవ్ చేస్తే. తర్వాత రీసెంట్ గా వాళ్ళ అక్క కూడా మంచిగా ఉన్నారు చంద్రకళ అని చెప్తే ఆమెతో కూడా మిస్బిహేవ్ చేసి ఆమె కాలేరు కొట్టిండు. అది కూడా మేము పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినాం. ఇతను ఏంటంటే